పేరు పవన్ కుమార్ శెట్టి. గాంధీజీ, అంబేద్కర్, జ్యోతిరావు పూలే ఆశయాల కోసం సోషల్ మీడియా ద్వారా, యూట్యూబ్ ఛానల్ ద్వారా సమాజానికి నేను ఒక మెసేజ్ ఇవ్వడానికి ఈరోజు ప్రజల మధ్యలోకి వచ్చాను. ఆ మెసేజ్ ఏంటి అంటే, సమాజంలో జరిగే అవినీతిని, సమాజంలో జరిగే దోపిడీని, సమాజంలో జరిగే అవినీతిని అరికట్టడానికి సోషల్ మీడియా ద్వారా నేను ఒక మెసేజ్ తెలియజేయడానికి వచ్చాను. ఆ మెసేజ్ ఏంటి అంటే, ఈరోజు రాష్ట్ర ప్రభుత్వాలు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో ఉండే రాష్ట్ర ప్రభుత్వాలు వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూ, ఎవరు అవినీతికి వాళ్ళు పడబడుతూ, యా ఎమ్మెల్యేలు చూసిన, యా కాన్స్టిట్యున్సీలో ఎమ్మెల్యేలుగా ఉన్నా ఆ ఎమ్మెల్యేలు వాళ్ళ స్వార్థం కోసం, వాళ్ళ నమ్ముకున్న వర్గాల కోసమే పనిచేయడం కాకుండా సమాజంలో జరిగే అవినీతిని అరికట్టి వాళ్ళ వంతుగా కృషి చేసి, ప్రభుత్వాలు ఏవైనా రావచ్చు, ఏవైనా పోవచ్చు, మా చిరకాల కోరిక ఒకటే, పేద ప్రజలకి ఉచిత వైద్యం, పేద విద్యార్థులకి ఉచిత విద్య, ఆకలి లేని సమాజాన్ని నిర్మూలించడమే మా ఏకైక లక్ష్యం. దీనికోసం మేము ఎంత దూరమైనా పోరాడతాం. అవసరమైతే మేము అందరం కలిసి, యువత అందరం కలిసి ఏకతాటిపైకి వచ్చి ప్రభుత్వాల మెడలు వంచైనా కూడా మేము అనుకున్న ఆశయాలు, అంబేద్కర్, గాంధీజీ, జ్యోతిరావు పూలే ఆశయాల కోసం నిరంతరం కృషి చేస్తామని ఈ సందర్భంగా నేను అందరి ముందరకు వచ్చి చెప్పుకోవడం జరుగుతుంది. ఖచ్చితంగా పేద ప్రజల కోసం పోరాడడమే పవన్ కుమార్ శెట్టి ఏకైక లక్ష్యమని మీకు అందరి ముందర నేను తెలియజేస్తున్నాను. కాబట్టి ఈరోజు ఉండే సమాజంలో యువత మేలుకొని, యువత కలిసికట్టుగా పనిచేసి అందరం ఒక ఏకతాటిపైకి వచ్చి అందరం కలిసి మనం అనుకున్న ఏదైతే ఆకలి లేని సమాజాన్ని నిర్మూలించడమే మన లక్ష్యమో, ఆ లక్ష్యం వైపు యువత మొగ్గు చూపి మన రాష్ట్రంలో, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో ఎటువంటి పేద ప్రజలు లేని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పేద ప్రజలు ఎక్కడైనా ఆకలి అని అలమటించకుండా వాళ్ళ స్థాపన కోసం కృషి చేసేంత వరకు మా ఈ యుద్ధము ఇది ఆగదు. సత్యమేవ జయతే. జై హింద్, జై భారత్.